హలో గైస్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ చూసేదానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇక ఈ విడుదల పార్ట్ 2 అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటుంది. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే విడుదల మూవీ పార్ట్ 1 క్లైమాక్స్‌లో తిరుగుబాటుదారుడైన పెరుమల్‌ని అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు. సో, ఇంతకీ ఆ పెరుమల్ ఎందుకు, ఎలా తిరుగుబాటుదారుడయ్యాడు అనన్నదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే, ఒక డీసెంట్ వాచబుల్ అనేది అనిపించిందండి. ఈ మూవీ థియేటర్‌లో చూసేంత వర్తా? కాదా? అనైతే నాకు తెలీదు. కానీ ఈ మూవీ డెఫినిట్‌గా ఓటీటీలో అయితే చూసేయొచ్చు. మరి మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే, పెరుమాళ్ తిరుగుబాటుదారుడిలాగా మారడానికి మంచి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేశారు. ఇంకా అధికారులకి, తిరుగుబాటుదారులకి మధ్య జరిగే ఫైట్స్‌లో మంచి ఈక్వాలిటీని మెయింటైన్ చేశారు. అంటే వన్ సైడ్ వార్ ఉండదు. పోలీసులు పెరుమాల్‌ని జీప్‌లో తీసుకెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంకా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కావచ్చు, ఆ పెరుమాళ్ చెప్పే ప్రతి మాటలోనూ కూడా మీనింగ్ ఉంటది. ఇక బీజీఎం అండ్ సాంగ్స్ అయితే పర్వాలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ విజయ్ సేతుపతి గారు యాజ్ ఇట్ ఈజ్ వేరే లెవెల్. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మరి ఈ మూవీ యొక్క నెగెటివ్స్ ఏంటంటే, ఇంకా ఎన్ని సినిమాలండి. అదే తిరుగుబాటుదారులని, అదే అణచివేత అని. మూవీనైతే ఓవర్‌గా స్ట్రెచ్ చేశారు. అంటే అలా ఎందుకు అనిపించిందంటే, ఎక్కువ హై ఇచ్చే సీన్స్ ఉండవు. మరి ఈ మూవీలో అయితే సూరి గారిని పార్ట్ 1లో చూపించినంత పార్ట్ 2లో చూపించలేదు. అసలు చూపించలేదులెండి. ఏదో కొద్ది కొద్దిగా ఊరికే అలా 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 చూపించారు అంతే ఆయనని. క్లైమాక్స్ మరీ అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏమి ఉండదు. ఇవండి ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. ఈ మూవీలో అయితే ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో చూసేయొచ్చు. ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2.5 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.